హాయ్ అండి. అందరికీ నమస్కారం. మాంస డైరీకి స్వాగతం. స్వీట్ కార్న్ దోస అండి. మనకి ఎలాగో వినాయక చవితికి స్వీట్ కార్న్ అనేది తెచ్చుకుంటాం కదా! అన్నీ ఉంటాయి కాబట్టి ఈ స్వీట్ కార్న్ అనేది మనం పక్కన పడేస్తూ ఉంటాము. మొక్కజొన్న అనేది ఇలా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. ఈజీగా అనేది రెడీ చేసుకోవచ్చు. క్రిస్పీగా, రుచిగా చాలా బావుంటుంది. అలాగే వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. నా రిక్వెస్ట్ అండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్వీట్ కార్న్ అయితే నేను ఒలిచి ఒక కప్పు నిండా అయితే తీసుకున్నాను. ఒక కప్పు స్వీట్ కార్న్‌కి ఒక ముప్పావు కప్పు బాంబే రవ్వ వేశానండి. సూజీ అంటారు కదా! సూజీ రవ్వ అనేది వేశాను. తర్వాత పచ్చిమిర్చి, అల్లము మనం కారం ఎంత తినగలమో అంతైతే తీసుకోండి. తర్వాత రైస్ ఫ్లోర్ అయితే హాఫ్ కప్పు వేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. చాలా చాలా సింపుల్ అండి. తర్వాత కొద్దిగా నీళ్ళైతే వేసి ఇలా గ్రైండ్ అయితే చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా గట్టిగా ఉంది గదా! మిక్సీ కడిగిన నీళ్ళు, ఆ తర్వాత ఇంకొద్దిగా నీళ్ళు అయితే వేసి చిల్లీ ఫ్లేక్స్ అయితే కొద్దిగా వేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఒరిగానో అనేది వేశాను. పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా! అదైతే వేశానండి. అది ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి. లేదంటే జీలకర్ర అయితే వేసుకోండి. తర్వాత కొత్తిమీర అయితే వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశాక కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. ఈ మాత్రం థిక్‌గా అనేది ఉండాలి. ప్యాన్ సీజనింగ్ చేసుకొని హీట్ ఎక్కాకైతే ఇప్పుడు దోసలే పోసుకున్నాము. మనం పలచగా కావాలంటే పలచగా పోసుకోవచ్చు. లేదు అట్టులాగా వేసుకోవాలనుకుంటే అట్టులాగా అయినా వేసుకోవచ్చండి. నేను మీడియంగా అయితే వేశాను. ఇంకా పలచగా కూడా కావాలంటే కూడా పలచగా అయితే వేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా అందరూ ట్రై చేయండి. చూసారా ఎంత బాగా కాలిందంటే వినాయక చవితికి ఎలాగో స్వీట్ కార్న్ అనేది ఉంటాయి ప్రతి ఒక్కరి ఇళ్లల్లోనూ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే స్వీట్ కార్న్ తినని వాళ్ళు కూడా ఇలా రెసిపీ అయితే చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకొని తినేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మందంగాను వేసుకోవచ్చు, పలచగాను అయితే వేసుకోవచ్చు. ఒక కప్పు స్వీట్ కార్న్‌తో ముగ్గురు, నలుగురు అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేయొచ్చండి. అంతమందికైతే సరిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే స్వీట్ కార్న్ అనే కాకుండా మామూలు మొక్కజొన్నలుంటాయి కదా! దాంతో కూడా దోస పోసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడ్డానికి చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా అయితే ఉందో. అదే విధంగా టేస్ట్ అయితే ఉంది. ఇక దోసలైతే రెడీ అయిపోయాయండి. నేనైతే ఇక్కడ కారంతో అయితే తీసుకున్నాను. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.